తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ప్రధానమంత్రి మోడీ పొలిటికల్ కెరీర్లో 17 సెప్టెంబర్న పెద్ద మలుపు తిరగనుంది. ఇది ఒక కీలకమైన తేదీ అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు ఆ తేదీని ఏం జరగబోతుంది, ఆ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఇప్పుడు ఆయన కెరీర్లో అసలు ఏ రకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది, ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. అదే ఇప్పుడు 17 సెప్టెంబర్ అనేది ప్రధాని మోడీ పొలిటికల్ కెరీర్ లో ఒక కీలకమైన రోజు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి, అసలు ఇప్పుడు ఏమి పరిణామాలు జరగబోతున్నాయి, ఇప్పుడు ఏంటి అసలు బీజేపీలో కానీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో కానీ ఏ రకమైన పరిణామాలు జరగబోతున్నాయి, ఏంటి ఆ తేదీ ప్రాధాన్యత ఏంటంటారు? 17 సెప్టెంబర్ కి చాలా ప్రాముఖ్యం ఉందండి. కారణం ఏంటంటే 17 సెప్టెంబర్ 1950 నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మించారు. అంటే 1950 17 సెప్టెంబర్న ఆయన జన్మదినం అవడం చేత ఈ సంవత్సరం 17 సెప్టెంబర్ 2024కి ఆయన 75 ఏళ్ళు వస్తాయి. 74 నిండిపోయి 75 వస్తాయి. మరి గతంలో ఆయన గుజరాత్ వదిలేసి ఆనందీబెన్ పటేల్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉండేవారో ఒక ఆవిడ ప్రస్తుతం యూపీ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా 74 కంప్లీట్ చేసి 75లోకి ఎంటర్ అవగానే మోడీ గారు చెప్పిన ప్రిన్సిపల్ ని ఆదర్శంగా తీసుకుని ఆమె తమ చీఫ్ మినిస్టర్ పదవికి రిజిగ్నేషన్ చేయడం జరిగింది గతంలో. ఓకే, అప్పుడు తర్వాత యూపీలో రిహాబిలిటేట్ చేశారు గవర్నర్ కింద. అయితే ఆనందీబెన్ పటేల్ మోడీ గారు మాట విని చేసింది. అయితే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయబడబోయే ముందర 2014లో అప్పుడు అద్వానీ గారు స్ట్రాంగ్ కంటెండర్ కింద ఉండేవారు, ఇది ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ కి. అయితే కొంతమంది పార్టీలో ఈ మోడీ జనరేషన్ సంబంధించిన వాళ్ళు, అద్వానీ అంటే కిట్టని వాళ్ళు, అద్వానీని సైడ్ లైన్ చేయడానికి ఏది ప్రిన్సిపల్ ఉపయోగించాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు చింతన్ బైఠక్లు అనేవారు, థింక్ ట్యాంక్ బైఠక్లు అనేవారు. ఆ బైఠక్లలో వాళ్ళు ఏం చేశారంటే 75 దాటిన వాడు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకూడదని పెట్టేస్తే అద్వానీ యొక్క హెడేక్ మనకు ఉండదు అని చెప్పి ఎవరో వాళ్ళకి ఐడియా ఫ్లోట్ చేశారు. ఆ ఐడియా ఫ్లోట్ చేయడం మూలంగా పాపం అద్వానీ గారిని ఆ ప్రైమ్ మినిస్టర్ రేస్ నుంచి దారుణంగా తప్పించడం అనేటువంటిది జరిగింది. ఆయన ఫౌండర్ ఆయనతో పాటు మురళీ మనోహర్ జోషి కూడా ఇక పక్కనే ఉండిపోయినట్టున్నారు. నేను వస్తున్నా ఇంకా పేర్లు దాంట్లో ఆయన్ని ప్రైమ్ మినిస్టరియల్ రేస్ నుంచి తప్పించడం జరిగింది. ఆయన ఫౌండర్ ఆఫ్ బీజేపీని స్థాపించిన ఫౌండరే తన పార్టీలో తన మాట చెల్లుబాటు కాక ఈ 75 ఏళ్ళ ప్రిన్సిపల్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఇంకేం మారుమాట మాడకుండా నోరు అంటే ఏంటి సీల్ చేసేసుకుని ఆయన తన ఇంకా మార్గదర్శక్ మండలిలో ఉండమని చెప్తే కూడా ఆయన మోడీని చూసినప్పుడల్లా కలంప నీళ్ళు పెట్టుకునేవాడు. వీడు ఈ మోడీ నా మైక్ ని పట్టుకునేవాడు ఎక్కడ ఈ రామ జన్మభూమి యాత్ర టైంలో. అటువంటి మోడీ నన్ను ఈ విధంగా సైడ్ లైన్ చేసేసాడు అనేటువంటి బాధతో ఆయన మోడీ ఎప్పుడు చూసినా గానీ మోడీని చూసి కలంప నీళ్ళు పెట్టుకునేవాడు. మోడీ ఆ కలంప నీళ్ళు చూడలేక అతన్ని చూసేవాడు కూడా కాదు, నమస్కారం పెట్టేవాడు కాదు. అటువంటి నేపథ్యంలో అదే పద్ధతిలో ఆ ప్రిన్సిపల్ బేసిస్ మీదగానే బీజేపీలో ఇంకా స్టాల్వర్డ్స్ మురళీ మనోహర్ జోషి గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్స్, ఆయన కూడా పక్కకు నెట్టేశారు. అంతేకాకుండా అరుణ్ షౌరిని కూడా పక్కకి పెట్టేసేసారు. ఓకే, తర్వాత యశ్వంత్ సిన్హాని పక్కన పెట్టేశారు. యశ్వంత్ సిన్హా ఫైనాన్స్ మినిస్టర్ గా బాగా పెర్ఫార్మ్ చేశాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో. ఓకే, అటువంటి నాలెడ్జబుల్ పర్సన్ ని అతని సర్వీసెస్ ని ఉపయోగించుకుని ఫైనాన్స్ మినిస్టర్ గా కంటిన్యూ చేసినట్లయితే మన దేశం ఎంతో బాగుపడేది. కానీ అతన్ని ఏజ్ బేసిస్ మీదుగా ఇండివిజువల్ గా పనిచేస్తాడు ఉద్దేశంతో ఇండివిజువల్ గా పనిచేసే వాళ్ళు వీళ్ళకి అక్కర్లేదు భావంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ యశ్వంత్ సిన్హాని కూడా పక్కన పెట్టేసేసారు. సో ఆ విధంగా వీళ్ళు ఈ మాక్సిమం ఎవరైతే ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నారో బీజేపీలో కొంత ఆ ఏజ్ గ్యాప్ లో ఉన్నారో వాళ్ళందరినీ 75 థ్రెషోల్డ్ బేసిస్ మీదుగా
వాళ్ళందరినీ పక్కకి తీసేయడం అనేటువంటిది జరిగింది. అలా తీయడం మూలంగానే పార్టీలో ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ అనేటువంటి తగ్గి ఈ కొత్త జనరేషన్ లో వాళ్ళు ఇంకొక పార్టీలోంచి ఇంపోర్ట్ చేసుకోబడిన వాళ్ళని మినిస్ట్రీలో తీసుకోవడం మూలంగా ఈ గవర్నమెంట్ ఇట్ కుడెంట్ డెలివర్ వాట్ ఇట్ వాస్ సపోజ్ టు డెలివర్ అనమాట. అదొక అభియోగం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు ఎవరైతే ఈ ప్రిన్సిపల్ ని ముందరగా పట్టుకొచ్చి వీళ్ళందరినీ కూడా అణిచివేశారో, అటువంటి మోడీ గారే కాలచక్రంలో ఆయన 75లో వచ్చేస్తున్నారు. ఎప్పుడు 74 కంప్లీట్ చేసుకుని 75లో అడుగు పెట్టేస్తున్నారు రేపు సెప్టెంబర్ 17న. మరి ఈయన రేపు సెప్టెంబర్ 17 దిగుతారా? ఆయనంతా ఆయనగా దిగుతారా? ఆయనకి దిగే ఉద్దేశం ఉందా? ఆయనకి ఇంకా పదవి వ్యామోహం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. అంటే ఇప్పుడు 75 years అనేది తీసుకొచ్చింది మోడీ గారు తీసుకొచ్చాడా, లేదంటే ఆర్ఎస్ఎస్ నుంచి తీసుకొచ్చారా? అసలు ఈ రూల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఈ రూల్ పట్టుకొచ్చింది మోడీ గారి అనుచరులు పట్టుకొచ్చారు. దానికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది. అప్పటికున్న మోడీకి ఉన్న క్రేజ్ ని చూసి ఓకే, మొత్తం మీద ఇది మోడీ ప్రపోజిషన్ గానే చూడాలి. ఓకే, మోడీ పట్టుకొచ్చిన ప్రపోజిషన్ అవుతుందా లేదా అండి? ఇప్పుడు ఇప్పుడు అది ఆయనకి అప్లికేబుల్ అవుతుందా అని చెప్పి, ఇది అప్లికేబుల్ అవుతుందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎవరిని? మోడీ రేపు పొద్దున్న 17th సెప్టెంబర్ 75లో అడుగు పెట్టిన తర్వాత రిజిగ్నేషన్ కి రెడీగా ఉండాలని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అదే విధంగా ఆర్ఎస్ఎస్ భావాల్ని పుణికిపుచ్చుకుని హిందుత్వం గురించి పోరాడతానని చెప్పే మన క్రూసేడర్ ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయన కూడా ఆల్రెడీ ఈ ప్రపోజిషన్ మొదలు పెట్టేశాడు. మోడీ 17 సెప్టెంబర్ రిజైన్ చేయాలి. మోడీ 17 సెప్టెంబర్ రిజైన్ చేయకపోతే మోడీ అమిత్ షాలు దేశాన్ని లూటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా, వీళ్ళు దొంగలు వచ్చేసి దేశంలో దొంగలు పడ్డారు. వీళ్ళిద్దరూ కూడా మోడీ తప్పుకోకపోతే ముఖ్యంగా ఏజ్ బేసిస్ గా నేను కేసులు పెట్టి, ఏమైనప్పటికీ కూడా కేసులు పెట్టి వీళ్ళని కూడా వీళ్ళని ఎక్స్పోజ్ చేసేస్తాను, మోడీని కుర్చీలో కూర్చొనివ్వను అని చెప్పి మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆల్రెడీ యూట్యూబ్స్ లో ఇంటర్వ్యూస్ లో చాలా ఓసిఫోరియస్ గా చెప్తూ వస్తున్నారు. ఏమండి, అలా ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర నుంచి, ఇంకో పక్క ఇక్కడ ఇంటర్నల్ గా విత్ ఇన్ బీజేపీయే ఏమని వస్తుందంటే, విత్ ఇన్ బీజేపీలోనే అద్వానీ సింపథైజర్స్ కూడా ఉన్నారు. కొంతమంది సింపథైజర్స్, అద్వానీ సింపథైజర్స్ ఏమని చెప్పారు? ఓకే, అద్వానీ గారిని 75 ఏళ్ల మిస్తో మీరు ప్రైమ్ మినిస్టర్ కానివ్వలేదండి, ఓకే ఫైన్. ఆయన్ని ఆ తర్వాత కాలంలో ఆయన యాక్టివ్ గా ఉన్నప్పుడు కనీసం ప్రెసిడెంట్ గా ఇచ్చి, ఎవరు కోవింద్ టైంలో ఆయన గౌరవంగా రిటైర్ చేసినట్లయితే జన్మకి సార్థకత వస్తుంది అని చెప్పినా కానీ కూడా మోడీ గారు అద్వానీ కింద పనిచేయాలని చెప్పేసి ఆయన దూరంగా పెట్టడమే జరిగింది. కోవింద్ పట్టురావడం జరిగింది, రామ్నాథ్ కోవింద్ పట్టురావడం జరిగింది. సో ఈలోగా అద్వానీ గారు న్యాచురల్లీ ఆయన ఏజ్ లో బాగా ఏజ్ పెరిగిపోవడం ఒకటి, 10 ఏళ్ళ ఏజ్ పెరిగిపోవడం ఒకటి, ఆయన 90s క్రాస్ చేయడం ఒకటి, ఆయనకి కూడా కొద్దిగా ఈ మధ్యన అల్జీమర్స్ అవి వస్తున్నాయని చెప్పి టాక్ వస్తుంది. వీటి మూలంగా ఆయన నో లాంగర్ హీ విల్ బి ఎన్ యాక్టివ్ పొలిటీషియన్ అనమాట. ఓకే, ఆ విధంగా ఆయన క్యారియర్ అయిపోయినట్లు కానీ, అదే విధంగా మురళీ మనోహర్ జోషి క్యారియర్ అయిపోయినట్లు కానీ, యశ్వంత్ సిన్హా క్యారియర్ అయిపోయినట్లు కానీ, ఇంతమంది క్యారియర్ని దెబ్బ కొట్టిన మోడీ మరి తనకి 75 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజ్నాథ్ సింగ్ ని లేవగొడుతున్నాడు, తర్వాత అమిత్ షాని లేవగొడుతున్నాడు. వీళ్ళిద్దరి చేత ఏమని చెప్పిస్తున్నాడు? మోడీ అనేవాడికి రిటైర్మెంట్ లేదు, మోడీ అనేవాడికి లీగల్ హెయిర్స్ లేరు. మోడీ అనేవాడికి లీగల్ హెయిర్స్ ఏంటంటే భారతదేశం యొక్క 140 కోట్ల జనాభా మాత్రమే. అందుచేత 140 కోట్ల మందికి కూడా మోడీ బతికున్నంత కాలం సేవ చేస్తాడు. ఈయన ఇప్పుడే కాదు, 2029లో కూడా ఈయనే మా ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిస్తున్నాడు, అమిత్ షా గారు చెప్పిస్తున్నాడు. అంటే మోడీ గారు ఎలక్షన్స్ లో ఇంకో మాట కూడా అన్నారండి, తన తల్లి గర్భం నుంచి రాలేదు, ఏదో దైవాంశ సంభూతుడిని అన్నట్టు అన్నాడు. ఇంకా అటువంటి వాడికి ఏజ్ అనేది ఏముంటది, అది కూడా ప్రచారం చేస్తారేమో రేపు. అది కూడా చేయొచ్చు, అందుమూలంగానే అది ప్రియాంబుల్. ఆయనకి ఏజ్ అనేది లేదు, ఆయనకి వయసు అనేది లేదు. ఆయన 75 ఏళ్ళు రావటం ఏంటి? ఆయన మామూలుగా నేచురల్ గా మదర్ గర్భంలో పుడితే ఇయర్ బై ఇయర్ కౌంట్ చేస్తాము. ఆయన ఒక దైవాంశ సంభూతుడికి ఏజ్ ఏందని కూడా అంటారేమో. అంటే ఆయన హీరా బతికున్నంత
వరకు కూడా తల్లి అని చెప్పి పాద పూజలు చేసి ఆ ఒక ఈవెంట్స్ కింద ఆ ఫోటోలు తీసి వాటిని ట్విట్టర్ లో షేర్ చేసి అన్ని చేస్తూ ఉండేవాడు. అదే విధంగా ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ తో కలిసి ఒక మీటింగ్ చేసినప్పుడు యుఎస్ఏలో మా అమ్మ అంట్లు తోమింది అని చెప్పి ఏడుపేడి చేసేస్తాడు స్టేజ్ మీద. అంటే ఏంటి? సింపతి కోసం. అటువంటి వ్యక్తి ఆమె పోయిన తర్వాత గంగానదిలో స్నానం చేస్తూ ఏమని చెప్పాడంటే, ఇప్పుడు నాకు తల్లి లేదు, అతని తల్లి పోయింది కాబట్టి అతను ఏమన్నాడంటే, ఒకప్పుడు ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే నా తల్లి గంగామాత, నేను బయలాజికల్ కాదు, నేను బయలాజికల్ వ్యక్తిని కాదు, బయలాజికల్ గా పుట్టిన వ్యక్తిని కాదు, దైవాంశ సంభూతుడిని అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నాడు. ఓకే, దైవాంశ సంభూతుడు, బయలాజికల్ కాదు అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే దైవాంశ సంభూతుడికి బయలాజికల్ కాని వాడికి మనకి ఏజ్ ఏంటి అనేటువంటి ఐ హావ్ నో బయలాజికల్ ఏజ్ అంటాడు అని చెప్పి అందుమూలంగానే ఆ యొక్క క్యాప్సూల్ ని వదిలాడేమో అని చెప్పి అందరూ కూడా విశ్లేషిస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఇతని యొక్క బంట్లైన రామలక్ష్మణుల కింద పనిచేసే రాజ్నాథ్ సింగ్ కూడా మోడీ కన్నా ఒక ఇయరే చిన్నాడు. ఒక ఇయర్ అంటే 9 నెలల చిన్నవాడు యాక్చువల్ గా. అక్కడ భయం ఏంటంటే మోడీ ఒకవేళ రిటైర్ అయిపోతే నేను రిటైర్ అయిపోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రాబ్లం. సో మోడీకి రిటైర్మెంట్ లేదంటే మన రాజ్నాథ్ సింగ్ కూడా కొట్టుకుపోతాడు రిటైర్మెంట్ లేదు. అయితే ఇప్పుడు ఈయనకి ఎవరైతే రాజకీయ జన్మ ఇచ్చిందో ఆర్ఎస్ఎస్ మాత్రం ఒప్పుకోవట్లేదు అనుకుంటా కదండి. ఇప్పుడు ఈయన దైవాంశ సంభూతుడు, ఈయనకి వయసు రాదు అనే దానికి ఒప్పుకోవట్లేదు కదా. అది మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, నెయిల్ అట్ ద రైట్ టైం. ఎలా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఒక పెద్ద దీని పేరేంటి, కడుపులో వాళ్ళకి బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే బేసిక్ గా బీజేపీ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క ఒక పొలిటికల్ వింగ్. ఓకే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే మోడీని అమిత్ షాని పట్టుకొచ్చి ఎంకరేజ్ చేశారు హిందుత్వ ఫీలింగ్ కోసం. ఓకే, అయితే వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఓవర్ గ్రో అయిపోయారు, ఆర్ఎస్ఎస్ కి ఓవర్ గ్రో అయిపోయి మొన్న ఎలక్షన్ లో మోడీ ఏ విధంగా అయితే ఇది మోడీ మ్యాండేట్, ఇది మోడీ గ్యారంటీ, ఇది బీజేపీ కాదు క్రియేట్ చేశాడు మన ఎలక్షన్ లో. అయితే అన్ఫార్చునేట్ గా ఏమైంది, 272 రాక 240 ఎప్పుడైతే వచ్చాయో అతను సడన్ గా మళ్ళీ ట్రాక్ మార్చి ఎన్డీఏ అంటూ ఈ ఎన్డీఏలో బైసాఖీ, హిందీలో బైసాఖీలు అంటే ఊతకర్రలు, కచస్. ఆ ఊతకర్రలు మా చంద్రబాబు నాయుడు గారు ఒక ఊతకర్ర, ఇంకొక ఊతకర్ర నితీష్ కుమార్, వాళ్ళిద్దరిని చంకలో వాళ్ళ ఊతకర్రలు పెట్టుకుని ఆ ఊతకర్రల సాయంతో నడుస్తున్నాడు. ఇప్పుడు దేశం అంతా స్పెక్యులేషన్ ఏంటి, ఈ ఊతకర్రల వాళ్ళు కూడా సామాన్యంగా రాలేదు మోడీ దగ్గరికి. ఈ ఊతకర్రల వాళ్ళు తమ యొక్క స్టేట్స్ యొక్క ప్రయోజనాలను ఆశించి వచ్చారు. అయితే మోడీ అదంతా మర్చిపోయి వీళ్ళకి ఊరికినే మాటలతో సంతోష పెడుతున్నాడు. అలా మాటలతో ఎంతకాలం చంద్రబాబు సంతోషపడి ఉంటాడు, అలా మాటలతో ఎంతకాలం ఈ నితీష్ సంతోషపడి ఉంటాడు, వీళ్ళు ఊతకర్రను ఎప్పుడు లాగేస్తారు అనేటువంటి ఒక క్యూరియాసిటీతో దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, దేశంలో ఉన్న అనలిస్టులు అందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఒక ఊతకర్ర లాగేస్తారు, ఎప్పుడు ఇంకో ఊతకర్ర లాగేస్తారు అనేటువంటి నేపథ్యంలో మోడీ ఏం చేస్తాడు, లేటెస్ట్ గా రాజ్నాథ్ సింగ్ కి అమిత్ షాకి ఒక మ్యాండేట్ ఇచ్చాట. ఏమైనా మ్యాండేట్ ఇచ్చాడు, దీంట్లో ఈ పాస్వాన్ పార్టీకి సంబంధించిన 2 ఉన్నారు. ఓకే, అలాగే చోటా మోటా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు వాళ్ళు 2-3 ఉన్నారు. ఇతను ఇప్పుడు ఏం ప్రపోజిషన్ పెడుతున్నట్టంటే, చిన్న చిన్న పార్టీ వాళ్ళు మీరు స్వతంత్రంగా మీ అంతటి మీరుగా ఉండి కన్నా మీరంతా కూడా మా పార్టీలో జాయిన్ అయిపోండి బీజేపీలో. అలా జాయిన్ అయిపోవడం ద్వారా వీళ్ళ టార్గెట్ ఏంట, ఈ 240ని కనీసం 265 లెవెల్ తీసుకొచ్చినట్లయితే, ఒకవేళ నితీష్ దెబ్బ కొట్టినా, నాయుడు గారు దెబ్బ కొట్టినా కానీ ఇంకో 10 మంది అటు నుంచి ఇటు నుంచి లాగి వాళ్ళ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుంది, ఉంచుకోవచ్చు. మనం వీళ్ళు పట్టుకొచ్చే ప్రెషర్స్ కి, ఎవరు పట్టుకొచ్చే ప్రెషర్స్, నాయుడు గారు పట్టుకొచ్చే ప్రెషర్స్ కానీ నితీష్ గారు పట్టుకొచ్చే ప్రెషర్స్ కానీ లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. నిజానికి నితీష్ ఇప్పుడు మీరు చెప్పిన చిరాగ్ పాస్వాన్ వీళ్ళు ఛాలెంజెస్ విసురుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆయన భయపడుతూనే ఉన్నట్టున్నాయండి. ఎందుకంటే ఏ కేసు పెడతాడో, ఏ ఈడీ పేరుతోటో, ఏ సిబిఐ పేరుతోటో తన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతాడనే భయం ఉంది. మొన్న జగన్ హయాంలో కూడా చంద్రబాబును అరెస్ట్ చేయించడానికి వెనకమాల మోడీ ఇచ్చిన ధైర్యం అని కూడా చెప్తారు. అందుకని ఈయన బాగా భయపడిపోయినట్టున్నాడు. మొన్న లేటరల్ ఎంట్రీ విషయంలో కూడా అందరూ ఛాలెంజ్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేయలే. వాళ్ళు చేసేదానికి వాళ్ళు బ్యాక్ ట్రాక్ అయ్యారు. లేటరల్ ఎంట్రీ ఇప్పుడు జాయింట్ సెక్రటరీస్ వీటికి సంబంధించి ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకున్నారు.
అంటే చంద్రబాబు వరకు ఆయనతోనే మోడీతోనే ఉండేటట్టు కనిపిస్తుంది కదా, అంటే నితీష్ వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు కానీ. అంటే చంద్రబాబు గారు యాక్చువల్ గా గత 2014-19 పీరియడ్ లో ఆ జగన్ ట్రాప్ లో పడిపోయారు. ఏ విధంగా స్పెషల్ స్టేటస్ విషయంలో ఒక పక్క స్పెషల్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలంటూ యూటర్న్ తీసుకుని బీజేపీతో విడిపోయారు. అలా విడిపోవడం వల్ల ఆయన చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు పొలిటికల్ క్యారియర్ లోను. ఓకే, ఒక గొప్ప నేత ఆయన, నో డౌట్. కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు, దెబ్బతిన్నారు. అయితే అటువంటి నేపథ్యంలో ఆయన మోడీ దగ్గర ఫేస్ వాల్యూ కోల్పోయాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆ ఫేస్ వాల్యూని మళ్ళీ రిక్రూట్ చేసుకోవడానికి మన పవన్ కళ్యాణ్ ని ఉపయోగించి బ్యాక్ డోర్ లో ఏదో విధంగా ఆయన ప్రొటెక్షన్ కోసం, ఏ ప్రొటెక్షన్ కోసం, మొన్న జరిగిన ఎలక్షన్లలో విచ్చలవిడిగా జగన్ ని వదిలేస్తే ఈ బూత్ క్యాప్చరింగ్ కానీ ఈ దీని పేరేంటి ఎలక్షన్ రిగ్గింగ్ కానీ జరుగుతున్నటువంటి భయంతో, ఆ భయం నుంచి బయట రావడానికి ఆయన ఈ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడాడు ఖచ్చితంగా. ఓకే, అలా వెంపర్లాడిన నేపథ్యంలో నేషనల్ వైడ్ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే మోడీ కూడా మనకి మిగతా స్టేట్ లో తక్కువ వచ్చే అవకాశం ఉంది, యూపీలోను బీహార్ లోను. లక్కీగా ఇక్కడ నాయుడు పెర్ఫార్మెన్స్, నాయుడు కార్డు ముందుకెళ్ళిందంటే మనకి ఆ డెఫిసిట్ సీట్లు ఇక్కడ వచ్చేస్తాయి, వీళ్ళు మనతో ఉంటారని చెప్పి ఫండింగ్ కూడా చేశారని చెప్పి, ఎలక్షన్ ఫండింగ్ చేశారని కూడా చెప్పి, ఎవరికి ఈ పవన్ కళ్యాణ్ కి ప్లస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఫండింగ్ చేశారని చెప్పి నేషనల్ వైడ్ అనలిస్టులు చెప్తున్న మాట అది. ఓకే, అందుమూలంగా నాయుడు గారు ప్రస్తుతం లాయల్ గా ఉన్నారు. ఓకే, కానీ నాయుడు గారికి అడిగిన డిమాండ్లని మోడీ ఫుల్ఫిల్ చేయట్లేదు. అయినప్పటికీ ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్ టైంలో కూడా జగన్ ను అంత డేరింగ్ గా చంద్రబాబు నాయుడు మీద ఫాల్స్ కేసు లాంటి క్రియేటెడ్ కేసు చేసి అరెస్ట్ చేసేటటువంటి ధైర్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదే కానీ చీఫ్ మినిస్టర్ చేయలేడు. ఓకే, అది కూడా మోడీ తెలివిగా తనంతట తాను చేయకుండా జగన్ ద్వారా చేయించి నాయుడిని కూడా బెయిల్ మీద బయట పెట్టి, ఎప్పుడు బయట తీస్తే ఆ బెయిల్ లాగేస్తే మళ్ళీ జైల్లోకి వెళ్ళిలా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రలో నేపథ్యం ఏంటి, ఇప్పుడు జగన్ బెయిల్ తీస్తే జగన్ జైల్లో వెళ్ళిపోతాడు, ఇటు చంద్రబాబు నాయుడు బెయిల్ తీస్తే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఇద్దరి యొక్క ఆయువుని కూడా ఇతను పట్టుకున్నాడు, ఎవడు మోడీ పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు మోడీకి కావాలి, ఎందులోనూ లోక్సభలో మెజార్టీ ప్రూవ్ చేసుకోవడానికి. అంతే విధంగా చంద్రబాబు ఎంత విధంగా కావాలో జగన్ కూడా మోడీకి కావాలి, ఎందులో రాజ్యసభలో జగన్ ఇవ్వకపోతే మళ్ళీ మోడీకి అక్కడ మెజారిటీ లేదు. సో అనేది ఇప్పుడు ఆంధ్రాలో ఇద్దరు లీడర్స్ కూడా మోడీ కోసమే పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరిద్దరు లోకల్ గా కొట్టుకుంటున్నా కానీ కూడా వీళ్ళిద్దరూ మోడీ కోసం పనిచేస్తున్నారు. మోడీ వీళ్ళలో ఇప్పుడు ఎవరిని ఎప్పుడు జైల్లో పెడతాడు, ఎవడు ఎప్పుడు చేస్తాడు అనేటువంటిది అది ఆ స్ట్రాటజీ మనకు తెలియదు. అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. అందుచేత వీళ్ళిద్దరు బిక్కుమంటూ ఉంటున్నారు. ఏంటి, అతను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో చిన్న జన్మభూమి లాంటివి చేసుకుని వాళ్ళ మైండ్ ఆక్యుపేషన్ లో పెట్టుకుంటున్నారు. కానీ లేకపోతే ఏదో సెంట్రల్ SEZ లో జరిగిన దానికి వీళ్ళు పరామర్శలు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ సంబంధం లేకపోయినా ఓకే, మన స్టేట్ కి సంబంధించిన తెలుగు వాళ్ళే దెబ్బతిన్నారు వెళ్ళొచ్చు, కానీ అవి హైలైట్ చేసుకుంటున్నారు. కానీ మన రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ గురించి మోడీని ఏ విధంగా అడగాలి, కలెక్టివ్ గా మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి దాంట్లోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అందుచేత నేషనల్ వైడ్ స్పెక్యులేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక లిమిట్ వరకు అయితే ఒప్పుకుంటాడు, కానీ ఒక సంవత్సరమైనా ఆగుతాడు. కానీ తను అడిగినవి ఇవ్వకపోతే అతనికి కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏంటి, పొలిటికల్ ఫ్యూచర్ ఉంది కదా అతనికి కూడాను. అతను రేపు ఆ నేపథ్యంలో అతను కూడా బైసాఖి అంటే ఈ ఊతకరని లాగేస్తాడు, అతనైనా లాగేయచ్చు, నితీష్ కుమార్ అయినా లాగేయచ్చు, అప్పుడు మోడీ గారు బోర్లా పడచ్చు అనేటువంటి ఒక థింక్ ట్యాంక్ నడుస్తోంది ఎక్కడ నేషనల్ వైడ్ గా. ఆ నేపథ్యంలో ఇక్కడ ఒక ఇంటర్జంక్షన్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ RSS వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, RSS వాళ్ళకి అక్కస్ ఎలా వచ్చింది, ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడి కింద మోడీ గారు ఫస్ట్ ఎన్నికయ్యి, ఆ తర్వాత NDA పార్లమెంటరీ పార్టీ నాయకుడి కింద ఎన్నికయ్యి ప్రధానమంత్రి కింద తన క్యాండిడేచర్ ని ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. అయితే ఈయన మోడీ గారు షార్ట్ కట్ చేశాడు. ఎలా చేశాడు, బీజేపీ పార్టీ పార్లమెంటరీ పార్టీలో పెడితే అక్కడ ఏదైనా డిస్సెంట్ వచ్చి ఇంకొకటి ఎవడైనా నిలబడతాడేమో RSS సపోర్ట్ తో,
అటువంటి నేపథ్యంలో మనకి సేద తగ్గిపోతుందని చెప్పి ఆయన నాయుడు గారిని నితీష్ ని ఉపయోగించి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అని చెప్పి ఎన్డీఏ నాకు ప్లాన్ చేసింది అని చెప్పి నాయుడు గారిని మన నితీష్ ని కూడా తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారు తీసుకెళ్లి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు, మా బీజేపీ సపోర్ట్ మాకుంది అని చెప్పేసి లెటర్లు ఇచ్చేసేసి ఆయన ఈ ఆర్ఎస్ఎస్ ని పక్కకు నెట్టి ఆయన ప్రధానమంత్రిగా ఫోర్స్ఫుల్ గా తనంతా తానుగా ప్రమాణ స్వీకారం చేసేసారు. ఎక్స్క్యూజ్ మీ, ప్రమాణ స్వీకారం చేసేసాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, అరే భాయ్ వెళ్ళి నువ్వు బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తావు అంటే దానికి జవాబు లేదు. అక్కడ నడ్డా ఇంత క్రితం పార్టీలో పార్టీ అట్లీస్ట్ కోఆర్డినేషన్ చేసేవాడు, అతని మినిస్ట్రీ ఇచ్చేసేసి అతను సైలెంట్ చేసేసారు. ఇప్పుడు అసలు పార్టీ అధ్యక్షుడు కూడా ఖాళీగా ఉన్నట్టుందండి. పార్టీ అధ్యక్షుడి పదవి ఖాళీ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు ఎలక్షన్స్ హోల్డ్ చేయమని. వీళ్ళు ఏమంటున్నారు, ఎవరు మన మోడీ గారు షా గారు ఏమంటున్నారు, మే నామినేట్ చేస్తాం అంటున్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంజయ్ జోషి అని చెప్పి ఒక హార్డ్ కోర్ పర్సన్ ఉన్నాడు, ఆ హార్డ్ కోర్ పర్సన్ ని మేము చేస్తాం ఏది ప్రెసిడెంట్ కింద అని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు రెబల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవళ్ళు, ఈ మోడీ అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పవర్ లో ఉన్నంతసేపు అవసరమైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా జైల్లో పెడతారేమో వాళ్ళు లీడ్ తీసుకోవడానికి. బట్ ఆ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి, స్టేట్స్ కి ఎలక్షన్స్ వస్తున్నాయి, జమ్మూ కాశ్మీర్ లోను, హర్యానాలోను, మహారాష్ట్రలోను. మహారాష్ట్ర ఏమో అది అక్కడ కొంచెం అనుమానంగా ఉండి దాన్ని పెండింగ్ లో పెట్టినట్టు. అదే చెప్తా, దానికి కూడా వస్తున్నాను నేను. అదే విధంగా ఇక్కడ జార్ఖండ్ లోను ఎలక్షన్లు ఉన్నాయి, ఢిల్లీలోనే ఎలక్షన్ ఉన్నాయి. అయితే మహారాష్ట్ర హర్యానా కలిపి ఒకేసారి జరుగుతుంది ఎప్పుడు కూడా ఎలక్షన్. అయితే ఈసారి వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలివిగా అన్ని శక్తుల్ని ఒక చోట ఒడ్డి అట్లీస్ట్ ఒక చోట మనం గెలవాలనేటువంటి భావంతో ఈ ఎలక్షన్లు అన్నింటినీ డేట్లు మార్చేసేసారు. ఒకే డేట్ లో జరగాల్సినవన్నీ మార్చేసేసి జమ్మూ కాశ్మీర్ కి 3 డేట్లు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో ఫోర్సెస్ ఉండాలి కాబట్టి అక్కడ దెబ్బలాటలు జరుగుతాయనేటువంటి భావం చెప్పి మహారాష్ట్ర ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసేసారు. ఓకే, అటు జార్ఖండ్ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఇటు ఢిల్లీలో ఇంకా మన కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ డేట్ కూడా అనౌన్స్ చేయట్లేదు. అంటే వీళ్ళు తెలివిగా కూడా ఇప్పుడు మోడీ షా కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా మనం ఎంత ఆలస్యం చేస్తే మనకి అంతకాలం కూడా బీజేపీ అధ్యక్షుడు దాంట్లో మనకి టైం దొరుకుతుంది. అంతేకాదు ఈలోగా మన పర్ఫార్మెన్స్ పెరిగి ఒకవేళ ఏదైనా అనుకోండి ఒక వింతది ఏదైనా జరిగి వీళ్ళకి మంచి పేరు వచ్చిందంటే ఆ వేవ్ లో మళ్ళీ మనం కొట్టుకుపోదాం, అప్పుడు మనకి వచ్చినట్లయితే మనమే మళ్ళీ డిక్టేట్ చేసే మనకి టైం వస్తుంది అనేటువంటి ఛాన్సెస్ కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలను బట్టి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఇటు వీళ్ళు రేపు అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలలో ఈ స్టేట్స్ లో ఓడిపోయినట్లయితే ఇమీడియట్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 75 బేసిస్ మీదుగా ఇతని మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ పెట్టిన వాడే అవ్వాలని చెప్తారు. ఓకే, ఆ విధంగా వీళ్ళ యొక్క పవర్ ని తగ్గిస్తారు. మరి ఒకవేళ వీళ్ళు ఏదైనా మ్యాజిక్ చేసి ఎలక్షన్ లో నెగ్గితే మళ్ళీ వీళ్ళే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ క్రిస్ క్రాస్ లో ఇది ఒక గేమ్ కింద నడుస్తుంది. ఈ గేమ్ లో లాస్ట్ మినిట్ వరకు కూడా T20 మ్యాచ్ లాగా ఎవడు ఏ స్ట్రాటజీ వేసి ఎప్పుడు నెగ్గుతాడు అనేటువంటిది మనం వెయిట్ చేసి చూస్తూ ఉండవలసిందే. ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ గవర్నెన్స్ దెబ్బతింటోంది. గవర్నెన్స్ దెబ్బతిండం అంటే ఏంటి, ఎవరి మట్టుకు వాళ్ళ సీట్లను కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన ప్రామిసెస్ ని ఎంతవరకు డిలే చేయగలమో అంతవరకు డిలే చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే ఈ పవర్ పాలిటిక్స్ లో ప్రజలకు కావాల్సిన వాటిని చేయడానికి ఎవరు అంత ముందుకు రావట్లేదు. అంచేత మనకి ఇప్పుడు గవర్నెన్స్ లో లల్ ఉంది. అంటే మీరు ఒకప్పుడు చూడండి, మన్మోహన్ సింగ్ గారిని ఏమనివారంటే సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అనవసరంగా ఆయన మీద బ్లేమ్ పట్టుకొచ్చారు. ఓకే, ఏం మాట్లాడు. అదే విధంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లోను పొలిటికల్ డెసిషన్స్ లోను వాక్యూమ్ వచ్చేసేసింది, డెసిషన్స్ ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పి అదే ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తిరిగి ఇప్పుడు మళ్ళీ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా మోడీని ఎవరు రిప్లేస్ చేసే నాయకులు ఇప్పుడు ఎవరున్నారంటారు?
మోడీని రిప్లేస్ చేసే నాయకులు ఎవరు ఉన్నారంటే డెఫినెట్ గా మీకు రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు. ఓకే, రాజ్నాథ్ సింగ్ బికాజ్ ఏజ్ ప్రాబ్లం ఉన్నట్టుంది కదండి. అంటే ఈ ఏజ్ ప్రాబ్లం ఉన్న రాజ్నాథ్ ఇంకా 1 year టైం ఉంది రాజ్నాథ్ కి. ఓకే, అంతేకాకుండా నితిన్ గడ్కరీ ఒక అతను ఉన్నాడు. మోస్ట్లీ నితిన్ గడ్కరీనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏంటి, నితిన్ గడ్కరీకి ఇండస్ట్రియలిస్టుల నుంచి యాక్సెప్టెన్స్ ఉంది. అంతేకాకుండా అతని పర్ఫార్మెన్స్ ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ కింద ఓకే, కొంత క్వాలిటీ తక్కువ రోడ్లు అయితే వేశాడు, కానీ మాక్సిమం కవర్ చేశాడు. రోడ్లు అయితే వేశాడు. బికాజ్ హి ఈజ్ ఏ రోడ్ కాంట్రాక్టర్. కరెక్టే. సో అతను కొద్దిగా వీళ్ళందరిలో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చేసినట్లుగా కనిపిస్తోంది కాబట్టి, మనకి కళతో కనిపిస్తోంది కాబట్టి ప్రతి వాడు ఏమంటున్నాడంటే కొంచెం దెబ్బలాట్లు కూడా పెట్టుకోడు, ఎవరితోనూ కూడా సోబర్ గా ఉంటాడు, అందరినీ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఇంపార్టెంట్ గా ఆర్ఎస్ఎస్ పక్క నుంచి క్యాండిడేట్స్ నితిన్ గడ్కరీ వైపున మొగ్గు చూపుతున్నట్లయితే కొంతమంది మోడరేట్స్ రాజ్నాథ్ సింగ్ కూడా ట్రై చేయొచ్చు. అతను కూడా మంచివాడే, అతను మోడీ వల్ల తొక్కి వేయబడ్డాడు, కానీ అతనికి ఒకసారి ఇండిపెండెన్స్ ఇచ్చినట్లయితే అతను కూడా పులి కింద మారుతాడు అని చెప్పి ఒక స్కూల్ ఆఫ్ థాట్ నడుస్తోంది. సో మీకు ఫ్యూచర్ లో ఒకవేళ మోడీ గత్వా ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి దిగవలసి వచ్చినట్లయితే బీజేపీఏ గవర్నమెంట్ లో కొనసాగుతూ ఉన్నట్లయితే మనం నితిన్ గడ్కరీని కానీ రాజ్నాథ్ సింగ్ కానీ పొటెన్షియల్ క్యాండిడేట్స్ గా చూడవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ 17th September పజిల్ ని మీరు విడమర్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.